వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎంతో చేస్తున్నా ప్రజలకు సమాచారం చేరవేయడంలో అధికారులు విఫలమవుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పత్రికా విలేకరులకు అభివృద్ధి పనులపై కనీస సమాచారం ఇవ్వకపోవటం వల్ల అర్హులైన లబ్ధిదారులు పథకాలను దూరమవుతున్నారు. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేస్తుందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీనిపై స్పందించిన మోర్తాడ్ మండల ప్రత్యేక అధికారి బండారి శ్రీనివాస్ ఇకపై ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలపై జర్నలిస్టులకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారు. నోటీస్ ఇచ్చేసి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఒక్క రోజు కార్యక్రమాన్ని మేము వివరిస్తున్నాం సార్. అప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చారు. ప్రజాప్రతినిధులు ఉన్నా కానీ వివరణ అయితే ఇవ్వాలి కదా సార్. పక్కన 29 శాఖల జిల్లా కలెక్టర్ మేడం కూడా ఏమంటుంది, ప్రతి ఆఫీసు ప్రతి ప్రోగ్రామ్ వివరాలు ఇస్తారు. అదేనమ్మా, ప్రతి ప్రోగ్రామ్ ఇస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ సమాచారం ఎవరు ఇవ్వరు. ఏ సమాచారం కావాలో అది అంటే విలేజ్ సమాచారం ఏదైనా పథకాలు ఏ ప్రభుత్వం ముద్ర వేస్తున్నారు. వాస్తవంగా బ్లాక్ మెయిలర్ ప్రతి పథకం యొక్క లబ్ధిదారుల పేర్లు కూడా ఇవాళ రేపు ఆన్లైన్లో మనం ఇవ్వడం పొందపరచడం జరుగుతుంది. ఏ ఒక్క విషయం కూడా దాచే ప్రయత్నం కానీ దానివల్ల ఇతర మన అనర్థాలకు దారి తీయకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అధికారులు ఏ టైంలోనైనా ఈ ఒక్క టైంలోనే కాదు, ఏ టైంలో ఆఫీసులో వచ్చినా దాని యొక్క ఇన్ఫర్మేషన్ సిద్ధంగా ఉన్నారు.